అస్మద్గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ప్రతి వాళ్ళకి ఏదో ఒక సమస్య ఉంటూ ఉంటుంది కదా. అందరికీ కూడా దేంతో ముడిపడి ఉంటుంది అంటే లక్ష్మీదేవితోనే, అంటే సంపదతోనే. అంటే లక్ష్మీదేవి అంటే కేవలం సంపద మాత్రమే కాదు, కానీ సంపద అనేసరికి మనకి లక్ష్మీదేవి గుర్తొస్తుంది. ఈ సంపద అంటే మనకి డబ్బుకి సంబంధించినటువంటి ఆటంకాలు ఏవైనా పోవాలి అన్నా, చేతిలో డబ్బులు నిలవాలి అన్నా, మనకి రావాల్సిన సంపద సకాలంలో చేతికి అందాలి అన్నా లక్ష్మీదేవి యొక్క అష్టాక్షరి మహామంత్రం ఉంటుంది. ఈ మంత్రం చదవడానికి ముందర ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి. ఎప్పటికప్పుడు ఇంట్లో ఉన్నటువంటి చెత్త, అయిపోయిన బిల్లులు, ఖాళీవి అవన్నీ ఏదన్నా ఉంటే అవన్నీ కూడా తీసేస్తూ ఉండండి. అలాగే ఎప్పుడూ కూడా మీరు డబ్బులు నిల్వ చేసే చోట, అంటే మీ మనీ పర్స్‌లో లేపోతే మీ పాకెట్‌లో కానీ ఎప్పుడూ ఒక రాగి నాణెం ఎప్పుడూ మీతో ఉండేలా చూసుకోండి. గురువారం నాడు పసుపు గనక దానం చేసినట్లయితే చాలా మంచి ఫలితాలని ఇస్తుందనమాట. గురువారం మర్చిపోకుండా పసుపుని దానం చేస్తూ ఉండండి. అలాగే మీరు పగలు, రాత్రి మీకు భయం వద్దు. అంటే అయ్యో! ఈ సమస్యొచ్చేస్తుంది, ఇప్పుడు డబ్బులు లేవు ఎలాగా? అయ్యో! ఫలానా దానికి డబ్బులు మనకి చేతికి సమయానికి రావే అంటే డబ్బుని గురించినటువంటి భయము, ఆందోళన ఏదైతే ఉన్నాయో అవి మీ మనసులోకి చేరకుండా చూసుకోండి. సర్వకాల సర్వావస్థల యందు లక్ష్మీదేవిని ధ్యానించండి. ఇక ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు చేయాలి. 108 సార్లు మంత్రజపం చేస్తూ లక్ష్మీదేవి యొక్క అమ్మవారికి తెల్లని పుష్పాలు సమర్పించాలి. మీరు ఈ మంత్రాన్ని